కాదు ప్రజల దగ్గరే పరిష్కారం అవుతున్నాయి. 214 ఎలక్ట్రిక్ అంబులెన్సులు మరియు 24 గంటల 1912 కాల్ సెంటర్ ద్వారా తక్షణ స్పందన అందిస్తున్నాం. పాలనాపరంగా ఉండే వ్యవస్థ కాదు, సమస్య దగ్గరకు వెళ్లే వ్యవస్థ ఇది. సాంకేతిక రంగంలో కూడా కీలక మార్పులు తీసుకువస్తున్నాం. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ వంటి ఆధునిక వ్యవస్థలు అమలు చేస్తూ సరఫరా నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే స్థాయికి తీసుకొచ్చాం. ఇటీవల ఎస్ఎల్సి ఛార్జీల సవరణ ద్వారా కొత్త విద్యుత్ కనెక్షన్లు కాంటాక్ట్ లెస్ విధానంలో అందించే వ్యవస్థను ప్రవేశపెట్టాం. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో పారదర్శకతను పెంచుతూ అవినీతి అవకాశాలను తగ్గించే దిశగా ఇది ఒక కీలక అడుగు. విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణలో తెలంగాణ ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, నెట్వర్క్ సామర్థ్యం ప్రతి స్థాయిలో బలోపేతం అవుతున్నాయి. మౌలిక సదుపాయాలు కనిపించవు, కానీ అవే అభివృద్ధి కనిపించేలా చేస్తాయి. ఈ దశలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 3x800 మెగావాట్ల యూనిట్ని ప్రారంభించి మరొక యూనిట్ని గ్రిడ్కి అనుసంధానం చేశాం. ఇది తెలంగాణ భవిష్యత్ విద్యుత్ భద్రతకు బలమైన పునాది. పునరుత్పాదక శక్తి రంగంలో తెలంగాణ ముందంజలో ఉంది. ప్రకృతితో కలిసి ముందుకు సాగటం మన లక్ష్యం. సౌర ప్రాజెక్టులు, సోలార్ విలేజ్లు, రూఫ్ టాప్ విస్తరణ మాత్రమే కాదు, పిఎం కుసుమ్ పథకం ద్వారా రైతులను విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇది రైతును వ్యవసాయకర్తగా మాత్రమే కాకుండా శక్తి రంగంలో భాగస్వామిగా నిలబడుతుంది. ఇప్పుడు శక్తి రంగం భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. శక్తిని ఉత్పత్తి చేయడం ఒక దశ, దాన్ని నిల్వ చేసి సమర్థవంతంగా వినియోగించడం భవిష్యత్తు. ఈ దశగా మహేశ్వరం మరియు చౌటప్పల్లో 1500 మెగావాట్స్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే టీజీ జెన్కో హైడల్ ఉత్పత్తిలో రికార్డు సాధించే లక్ష్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఈ సందర్భంగా సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ చేసిన సేవలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థకు అవసరమైన బొగ్గు సరఫరాలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా జైపూర్ థర్మల్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఈ సంస్థ తన వంతు పాత్రను పోషిస్తుంది. తెలంగాణ శక్తి రంగం నిరంతరంగా ముందుకు సాగటానికి ఈ సంస్థ అందిస్తున్న సహకారం ఒక బలమైన పునాది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా టీజీ జెన్కో ద్వారా 11,460 మెగావాట్ల పంప్ స్టోరేజ్ మరియు ఇతర ప్రాజెక్టులకు 95,150 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాం. అదే సమయంలో రెడ్కో ద్వారా 1,23,350 కోట్ల పెట్టుబడులతో 12 ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవి కేవలం పెట్టుబడులే కాదు, భవిష్యత్ తెలంగాణ శక్తి నిర్మాణానికి పునాదులు. పట్టణాభివృద్ధిలో కూడా తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ భూగర్భ కేబులింగ్ పనులు చేపడుతూ నగరాన్ని మరింత సురక్షితంగా, ఆధునికంగా మార్చుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 1036 ఎలక్ట్రిక్ వాహన్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పర్యావరణ రహిత రవాణా వైపు తెలంగాణ వేగంగా ముందుకు పోతుంది. తెలంగాణ రైజింగ్ దృష్టిలో భాగంగా క్యూర్ ప్రాంతాల్లో గ్రీన్ మొబిలిటీని మరింత విస్తరించే దిశగా కూడా క్రమబద్ధమైన చర్యలు తీసుకుంటున్నాం. మన ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సామాజిక న్యాయ సాధనంగా కూడా ఉపయోగిస్తుంది. గృహజ్యోతి పథకం ద్వారా 53 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. దీనికి భారీగా బడ్జెట్ మద్దతు అందిస్తూ డిస్కమ్లకు ప్రభుత్వం ప్రజల తరపున భారం భరిస్తుంది. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్, వ్యవసాయ సబ్సిడీ ఇవన్నీ కలిపి ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. రైతుకిచ్చే విద్యుత్ ఖర్చు కాదు, ఇది భవిష్యత్తుకు పెట్టుబడి. రైతు డిస్కమ్ ఏర్పాటు ద్వారా వ్యవసాయానికి మరింత కేంద్రీకృత మరియు నాణ్యమైన సేవలు అందించే దిశగా ముందుకు సాగుతున్నాం. చీకటి పోవటం అంటే కేవలం వెలుగు రావటం కాదు, ప్రజల్లో నమ్మకం పెరగటం. మన లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రతి ఇంటికి విద్యుత్, ప్రతి రైతుకి భరోసా, ప్రతి పరిశ్రమకు శక్తి,
ప్రతి పౌరునికి నాణ్యమైన సేవ, విద్యుత్ సరఫరా చేయటం మన బాధ్యత. భవిష్యత్ తెలంగాణను శక్తివంతం చేయటం మన సంకల్పం. ఈ బడ్జెట్లో విద్యుత్ శాఖకు 21,285 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినట్లు చదువు లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం లేకపోతే నైతిక విలువలు ఉండవు, నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చదువు ఒక్కటే ఉంటే ఇవన్నీ లభిస్తాయి. నిజమైన విద్య సాధికారతనిస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏ దేశ భవిష్యత్తు అయినా విద్యతోనే నిర్మితమవుతుంది. ఈ సత్యాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుంది. నాణ్యమైన నైపుణ్యం కలిగిన విద్యను అందించాలనే సంకల్పంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలని మంజూరు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి వసుదైక కుటుంబంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులు ఒకే చోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే 79 స్కూళ్లు మంజూరు చేశాం. 40 చోట్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ప్రారంభమయ్యాయి. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. రాబోయే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుండి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2025-26 విద్యా సంవత్సరంలో 93 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రకటించి 120 KGBL ఇంటర్మీడియట్ స్థాయికి పెంచాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన క్యాంపస్ గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించాం. ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థులకు విద్య అందించబడుతుంది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో. అధ్యక్ష, విద్యార్థులకు పౌష్టికాహారం మానవ మనుగడకు అంతిమ లక్ష్యం మేధస్సును పెంపొందించుకోవటమే. ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి బిడ్డ, ప్రతి బాలిక, ప్రతి విద్యార్థి కలలకు జీవం పోస్తుంది. తెలంగాణ విద్యార్థులు ఎదిగితే తెలంగాణ రాష్ట్రమే దేదీప్యమానంగా ఎదుగుతుంది. ఈ ఉద్దేశాన్ని సాధించడం కోసం మా ప్రభుత్వం విద్యార్థుల పోషణ, విద్యా ఫలితాలను మెరుగుపరచడానికి వీలుగా 2 నూతన పథకాలు ఈ బడ్జెట్లో ప్రవేశపెడుతున్నాం. విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి విద్యార్థికి వారానికి అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు మరియు మిగతా 3 రోజులు రాగి జావా అందిస్తాము. This landmark initiative will improve nutrition and health outcomes, increase attendance and punctuality, reduce dropouts and absenteeism. It will ease the burden on working parents. In simple words, no child in Telangana should begin a school day on an empty stomach. This is a watershed reform for student welfare. This breakfast initiative will not only nourish bodies
It will nourish the future of Telangana. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఈ రోజు నేను ప్రకటించబోయే మరో అత్యంత ముఖ్యమైన సంస్కరణ. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. విద్యార్థుల సంక్షేమం కోసం మనం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. కౌమార దశ అనేది ఎంతో కీలకమైన దశ. ఈ వయసులో తీసుకునే పోషకాహారమే వారు నేర్చుకునే సామర్థ్యాన్ని మరియు దీర్ఘకాల ఆయుష్ను నిర్ణయిస్తుంది. అధ్యక్ష, ఈ రెండు పథకాలు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మానవీయ కోణంతో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. మా ప్రభుత్వం విద్యార్థులు మరియు వారి సాధికారిత పట్ల అత్యంత సిద్ధతతో ఉంది. దివ్యాంగ విద్యార్థుల శారీరక వైకల్యం వారి విద్యాభ్యాసానికి మరియు ప్రగతికి ఏమాత్రం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అటువంటి వారికి తగిన తోడ్పాటు అందించే లక్ష్యంతో ఇంటర్మీడియట్ విద్య చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకి రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల్ని పంపిణీ చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లోని వంటశాలల అపరిశుభ్రత వలన విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆ వంటశాలల నిర్వహణలో వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి ఈ బడ్జెట్లో ఆధునీకరించడానికి మా ప్రభుత్వం నిశ్చయించింది. అన్ని వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల వంటశాలల ఆధునీకరణకు కోట్ల రూపాయల ప్రతిపాదన 100 కోట్ల రూపాయలని ప్రతిపాదించాం. రాష్ట్రంలో పాలమూరు శాతవాహన విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మరియు లా కాలేజీలు, తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజ్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లా మరియు ఫార్మసీ కాలేజీలు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ క్యాంపస్ను నూతనంగా మంజూరు చేశాం. వీటికి అదనంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కోస్కిని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేశాం. స్టేషన్ గన్పూర్, కే సముద్రం,